నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చేసిన కృషి ఎంతో ఉందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. దామోదరం సంజీవయ్య 104వ జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి, మేయర్ గంగాడ సుజాతలతో కలిసి కలెక్టర్ దినేష్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అతి పిన్న వయసులో దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత దామోదరం సంజీవయ్యకు దక్కుతుందని కలెక్టర్ అన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో సంస్కరణలకు నాంది పలికారని అన్నారు. వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న సామాజిక పింఛన్ల కార్యక్రమాన్ని ప్రారంభించింది సంజీవయ్యేనని చెప్పారు. అవినీతి నిరోధక శాఖకు ఏర్పాటు చేయటం, సాగునీటి పారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేయడం వంటి ఎన్నో కార్యక్రమాలను సంజీవయ్య ప్రారంభించారని తెలిపారు. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా కూడా ఎన్నో కార్మిక సంస్కరణలను అమలు చేశారని అన్నారు. సంజీవయ్య ఆదర్శాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి అన్నారు. దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నో పదవులను సమర్థవంతంగా నిర్వహించిన వ్యక్తి సంజీవయ్య అని మేయర్ గంగాడ సుజాత అన్నారు. మన దామోదర సంజీవయ్య జయంతి రోజు మన కలెక్టరేట్ ముందు ఉంటున్న ఆయన విగ్రహంకి మాల మర్యాదలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవనీయులు ఎంపీ గారు, స్థానిక గౌరవ మేయర్ గారు అండ్ ఇక్కడ ఉంటున్న నాయకులు అండ్ అధికారులు అండ్ ప్రజలందరూ కూడా ఏకంగా ఇక్కడ పాల్గొనడం జరిగింది. సో ఆయన ఇవాళ ఈ జయంతిని ఒక స్టేట్ ప్రోగ్రామ్గా గవర్నమెంట్ ప్రకటన చేసిన చాలా సంతోషం. ఫస్ట్ ఎందుకంటే ఆయన కాంట్రిబ్యూషన్ టు మన స్టేట్ మాత్రం కాకుండా నేషన్కి ఉన్నది మనందరికీ కూడా ఒక గర్వకారణము. మనకి ఆయన మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉంటున్నప్పుడు ఒక దళిత చీఫ్ మినిస్టర్గా ఎంటైర్ రాష్ట్రంలో మాత్రం కాకుండా నేషనల్ లెవెల్లో హీఈస్ ద ఫస్ట్ లీడర్ అండ్ యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ అట్ దిస్ టైం. సో అది మాత్రం కాకుండా మన రాష్ట్రంలో ఉంటున్న వివిధ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు. వివిధ అభివృద్ధి ఇనిషియేటివ్స్ వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చూస్తే వేరియస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రైట్ ఫ్రమ్ పులిచెంతల నుండి గాజుల దిన్నె గురించి ఇట్లాంటి దాదాపుగా 4 to 5 మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆయన ఇనిషియేట్ చేసుకొని ఇది కంప్లీట్ కూడా చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్లో చాలా రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది ఆయన చీఫ్ మినిస్టర్గా ఉంటున్నప్పుడు. సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఆయన ఇంట్రొడ్యూస్ చేసినదే ఇప్పుడు వరకు మనం ఫాలో చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్స్ కానీ, విడో పెన్షన్స్ కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్లో ముఖ్యంగా యాంటీ కరప్షన్ బ్యూరో ఒక ఎస్టాబ్లిష్ చేసినది కూడా ఆయన ఇనిషియేటివ్స్లో జరిగింది. అప్పుడు కర్నూలు జిల్లాలో పుట్టి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఒక పెద్ద నాయకులుగా ఉండి యూనియన్ గవర్నమెంట్లో లా మినిస్టర్గా కూడా ఆయన చాలా కాంట్రిబ్యూషన్ చేశారు. ఆయన ఇచ్చిన లేబర్ రిఫార్మ్స్ గురించిన వివిధ విషయాలు వివిధ బుక్గా వేరియస్ పబ్లికేషన్స్లో కూడా చేయడం జరుగుతుంది. సో అట్లా ఒక వెరైటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ వెరైటీ ఆఫ్ కాంట్రిబ్యూషన్ చేసిన ఒక మహాను నాయకులకి ఇవాళ మర్యాద చేయడం చాలా సంతోషము. స్వర్గీయ శ్రీ దామోదరం సంజీవయ్య గారి 104వ జయంతి కార్యక్రమాన్ని మన ఒంగోలు పట్టణంలో కలెక్టరేట్ ఎదురుగుండా ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు అనేది కూడా మనం సమర్పించుకొని గౌరవ కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు, మేయర్ గారు గంగాడ సుజాత గారు, అధికారులు, ఇంకా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ సమావేశాల్లో అందరూ కలిసి ఉండటం అనేది సంతోషంగా భావిస్తూ, పెద్దలు శ్రీ సంజీవయ్య గారు చేసిన మంచి పనులు ఎన్నో ఇప్పటి వరకు కూడా మర్చిపోలేకుండా ఉన్నాం. వారు చీఫ్ మినిస్టర్గా చేసిన కాలంలో సంస్కరణలు అనేది చాలా ప్రముఖంగా కూడా కొత్త అన్నీ కూడా తీసుకొచ్చారు. బడుగు బీద ప్రజానీకానికి మేలు చేయాలనే ఉద్దేశంతో వారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ ఈరోజు ఆచరణలో ఉంటాయంటే ఎంతో సంతోషంగా, మనం గర్వంగా కూడా వారి పేరు అనేది కూడా మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దామోదరం సంజీవయ్య గారిని అనేది మన ప్రాంతంలో ఇప్పుడు కాదు ఎప్పుడో సోదరుడు మన అరుణ్ కుమార్ అయితే ముందు నుంచి ఆ విగ్రహాన్ని స్థాపన చేసుకున్నప్పటి నుంచి కూడా ముందు ప్రతి కార్యక్రమాన్ని వారు సొంతంగా కూడా చూడటం అనేది చూసాం. అందువల్ల మనం అందరం యువకులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, యువతీయువకులైనా కూడా
వారి ఆశయాలు, దామోదరం సంజీవయ్య గారి ఆశయాలు మనం కొనసాగించాలి. ఇంకా భారతదేశంలో వారు కొన్ని సంస్కరణలు చూపించిన మార్గాలన్నీ కూడా మనం కొనసాగించాలని కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. స్వర్గీయ దామోదర సంజీవయ్య గారి యొక్క జన్మదిన సందర్భంగా అందరికీ కూడా పేరు పేరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు మొట్టమొదటిగా మరి దళిత సీఎంగా కూడా వారు బాధ్యతలు చేపట్టడం, వారి టైంలోనే మరి అనేక సంస్కరణలు, ముఖ్యంగా కార్మిక చట్టాల్లో కానివ్వండి, అలాగే ఈ రోజున మరి చాలామంది వృద్ధులు కానీ మరి పెన్షన్స్ తీసుకుంటున్నారు అంటే మరి బడుగు పేదలకి అనేక రకాల సంస్కరణలు తీసుకురావడం గల కారకులు మొదటి వ్యక్తి. అంతేకాకుండా మరి ఆ రోజుల్లోనే ఏఐసిసి అధ్యక్షులుగా కూడా వారిని నియమించడం అనేది వారి యొక్క పనితనానికి, వారి యొక్క గొప్పతనానికి ఇది ఒక ప్రతీకగా నిలుస్తుంది. మనము వారి యొక్క ఆశయాలకి అనుగుణంగా నడుచుకున్నప్పుడు మాత్రమే మరి వారికి ఇచ్చినటువంటి నిజమైన నివాళులని చెప్పి తెలియజేస్తూ సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలను సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి మేరుగు నాగార్జున అధికారులకు సూచించారు. సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అభివృద్ధి పనులపై ప్రకాశం భవన్లోని కలెక్టర్ ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నియోజకవర్గంలో చేపట్టిన రోడ్లు, మురుగు కాలువలు, ఇతరత్రా పనులను పూర్తి చేయాలని మంత్రి నాగార్జున అన్నారు. రెవెన్యూ సమస్యలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. 90 రోజుల్లో ఇంటి పట్టాలు మంజూరు చేయాలని అన్నారు. ఒంగోలు నగరం నుంచి సంతనూతలపాడుకు వెళ్లే R&B రోడ్డు మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. సమావేశంలో RWSSC మర్దనాలి, PRSC కొండయ్య, DRDA PD వసుంధర, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణనాయక్తో పాటు 4 మండలాల తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. బిగ్గర్ ల్యాండ్ ఉందని అనుకున్నాను. ఇదే పబ్లిక్ రోడ్ చాలా ఇంపార్టెంట్. హౌసింగ్స్ మనం ఎక్కడ వ్యాకెన్సీ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. సో బడ్జెట్ రోడ్ పెడితే ఉపయోగపడుతుంది. ఉప్పుకుండూరులో గ్రామ రజకులకి 100 సంవత్సరాల నుంచి సర్వే నంబర్ 320 అయిపోయిందా? ఏమి రాలేదా? ఎవరు ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారా? ఒకసారి ప్రాసెస్ చేయండి. వాళ్ళు 9 డేస్లో పెట్టి చేసి ఇక్కడ అప్రూవ్ ఇట్ నో ఆల్సో. ఓకే, చంద్రవాడవా కొన్ని సంవత్సరం చెప్పేది నిడమాను సార్. నిడమాను అదే నచ్చినవాడ నిడమాను. అవును సార్. తమను కూడా వచ్చారు సార్ అడ్మినిస్ట్రేషన్కి. అది సెటిల్ అయిందా లేదా? అది మనం వెళ్ళే ప్రపోజల్ గవర్నమెంట్ ఉందా లేదా, ఏం చేశారో కనుక్కోండి. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పరమేశ్వర్ రెడ్డి కలెక్టర్ దినేష్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్కు పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఇరువురు కొద్దిసేపు జిల్లాలోని పరిస్థితులపై చర్చించారు. ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్య 104వ జయంతి కార్యక్రమాన్ని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించారు. యాదాల కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 104వ జయంతి కేకును ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్ కట్ చేశారు. దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్, మేయర్ గంగాడ సుజాతలు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చప్పిడి వెంగళరావు, ఆనందరావుతో పాటు పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. సంస్కృతికి కూడా నా పేరు పేరు ధన్యవాదాలు చేసి సెలవు తీసుకుంటాను. కొంచెం మాగుంట శ్రీనివాసరావు గారు 2 మాటలు
ఉద్దేశించి ప్రసంగం. స్వర్గీయ శ్రీ దామోదరం సంజీవ్ గారికి 104వ జయంతి. చూడమ్మా బులెటిన్లో స్వల్ప విరామం. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు కలిసి వారి సమస్యలను వివరించారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రం ఒంగోలులోని ఇందిరమ్మ కాలనీలో నిర్మించనున్న మత్స్యకార భవనానికి 25 లక్షల రూపాయల ఎంపీ నిధులు కేటాయించినందుకు మత్స్య సంఘం నాయకులు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పుష్పగుచ్చం అందజేసి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా నిధులు కేటాయిస్తూ ఇచ్చిన లేఖను మత్స్యకార సంఘం నాయకులకు ఎంపీ అందజేశారు. సార్ అటెళ్ళండి దగ్గరికి ఉండండి. వెరీ గుడ్. ఓకే, నాకు మొన్న నువ్వు మళ్ళీ ఫోన్ చేయి బస్సానాయకి చెప్పాను, నేను చేస్తున్నాను 25 నువ్వు కూడా ఇవ్వాలన్నాను. మంత్రి గారి దగ్గర కూడా లెటర్ తీసుకెళ్ళుకున్నాను సార్, పార్లమెంట్ లాస్ట్ డేట్లో మళ్ళీ ఆయన ఏదో 10% అంటే 9 లక్షలు 10 ఏం కాదు కదా, లెటర్ పాపం పెట్టుకొని ఉంటాడు. నేను పెడుతున్నాను ఒకసారి కలుస్తాను నేను. అదే ఎదురు మంచి ల్యాండ్ మంచి కన్సెన్స్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి ఎక్కాలి ఫ్లైట్? హైదరాబాద్ నుంచి ఎంత రావాలా, ఎంత ఒక రోజు చాలా సంతోషం. మా మత్స్యకార భవనానికి అన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు 25 లక్షల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ కింద ఇచ్చారు. అందుకని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఒంగోలు ఎమ్మెల్యే అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా కోరిక మేరకు 10 సెంట్స్ కొప్పోలు రెవెన్యూలో 362/3 సర్వే నెంబర్లో 10 సెంట్లు స్థలం ఇప్పించారు. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ప్రకాశం జిల్లా మత్స్యకారులందరి తరఫున ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి అట్లాగే ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మా విన్నపాన్ని మన్నించి మా గౌరవ రాజ్యసభ సభ్యులు అన్న మోపిదేవి వెంకటరమణ గారు కూడా 25 లక్షల రూపాయలు గ్రాంట్ ఇస్తానన్నారు. అట్లాగే పెద్దలు పూజలు మా రాజ్యసభ సభ్యులు బేద మస్తాన్ రావు గారు కూడా 25 లక్షలు మాకు ఎంపీ ల్యాడ్స్ కింద ఇస్తారు. వాళ్ళందరూ కూడా మన ప్రకాశం జిల్లా మత్స్యకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మా ప్రకాశం జిల్లా మత్స్య సహకార సంఘానికి 10 సెంట్లు స్థలాన్ని కేటాయించిన ముందుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈరోజు ఎంపీ గ్రాంట్ నుంచి మొట్టమొదటిసారిగా మన ఒంగోలు ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మా మత్స్యకారుల భవనానికి 10 లక్షలు శాంక్షన్ అయినందుకు ఆయనకి మా ప్రకాశం జిల్లా మత్స్యకార సహకార సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
శాంక్షన్ అయినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శాంక్షన్ అయినందుకు ఒంగోలు నగరంలోని ప్రతిభా జూనియర్ కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించారు. 97% పైన 8 మంది, 90% పైన 12 మంది పొందినట్లు కళాశాల చైర్మన్ నల్లూరు వెంకటేశ్వర్లు తెలిపారు. అత్యధిక పర్సంటేజ్ సాధించిన పుట్లూరి గోవర్ధన్, వి మహేష్ చౌదరి, గట్టమనేని మోహితా సాయి, తోట వెంకట్ అవినాష్ నాయుడు, గుండారెడ్డి ప్రియాంక, సందికంటి వెంకట తరుణ్ కృష్ణలను చైర్మన్ నల్లూరు వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ నల్లూరు సీతారామాంజనేయులు, సీఈఓ నల్లూరు జయప్రకాష్ నారాయణ్ అభినందించారు. ముందుగా ఎలక్ట్రానిక్స్ మీడియా ఆల్ ఇండియా జేఈ మెయిన్స్ ఫలితాలలో మన శ్రీ ప్రతిభా కళాశాల విద్యార్థులు గొప్పగా రాణించారు. ముఖ్యంగా పుట్లూరి గోపవర్ధన్ 96% సాధించారు. అట్లాగే ఎక్కువగా చూసినట్లయితే మ్యాథ్స్లో 98% పైగా ఇద్దరు సాధించారు. అట్లాగే కెమిస్ట్రీలో 97% పైగా, అలాగే ఫిజిక్స్లో 96% పైగా ఎందరో సాధించారు. ఈ యొక్క విజయానికి విద్యార్థుల యొక్క కృషి చాలా కష్టపడ్డారు. అట్లాగే మన యొక్క వారికి బోధించినటువంటి లెక్చర్లు అహర్నిశలు కష్టపడ్డారు. అట్లాగే చక్కటి వాతావరణం, అలాగే వసతులు కల్పించింది మేనేజ్మెంట్. సో ఈ యొక్క సమిష్టి కృషిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా. అట్లాగే వాళ్ళ సెక్షన్ ఇన్ఛార్జి వాళ్ళ పిల్లల కంటే ముందుగా లేచి పిల్లల కంటే తర్వాత లాస్ట్ పర్సన్ టు లీవ్ ద క్యాంపస్ ఆమె. అట్లా వాళ్ళని రెయింబోగులు చదివించినటువంటి వాళ్ళకు కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం. సో జనరల్గా కాలేజెస్ అన్నింటిలోనూ ఏదో జరుగుతూ ఉంటుంది. బట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పిల్లలు మంచి ఫలితాలు సాధించాలంటే మాత్రం ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఉండాలి. ఆ ప్రోగ్రామ్ మాకు జనరల్గా కార్పొరేట్ కళాశాలలో అది ఉంది. జనరల్గా ఆ కార్పొరేట్ కళాశాలకు ధీటుగా మా దగ్గర ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాం రన్ అవుతూ ఉంది. అది మా పిల్లలందరికీ తెలుసు. మేము అది డిజైన్ చేసే ఇస్తాం ముందు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే. దాని ప్రకారమే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు, దాని ప్రకారమే వర్క్ చేస్తూ వెళ్తారు. ఇవాళ సాధించేటువంటి ఫలితాలు కూడా దానికి పరిణామాలే, దానికి వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్. కాబట్టి మరొకసారి విద్యార్థులందరికీ అభినందనలు. వీళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి మార్కులు వచ్చినందుకు మేమందరం వాళ్ళకి అభినందిస్తున్నాను. రెండోది, ఇక్కడ సార్ వాళ్ళు ముగ్గురు కూడా, డైరెక్టర్ సార్ కానీ, రామ్ సారు, జయప్రకాష్ సారు నిరంతరం వాళ్ళు కూడా పిల్లలకి ఎంత పట్టుదల ఉందో డైరెక్టర్స్గా వాళ్ళకి కూడా చాలా బాధ్యత, పట్టుదలతోటి ఈ విజయం అనేటువంటిది రావడానికి కారణం. రామ్ సారు చిన్న వయసులో కూడా చాలా పట్టుదలతోటి ఈ మాతో మమ్మల్ని కానీ స్టూడెంట్స్ని కానీ బాగా వర్క్ చేయించాడు. ఈరోజు ఇలాంటి ఫలితాలు రావడానికి కారణం డైరెక్టర్స్ ముగ్గురు కూడా. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దీనికి నా విజయానికి కారణం నేను ఒక్కనే కాదు, మేనేజ్మెంటు, మై పేరెంట్స్ అండ్ అందరి కృషి ఉంది వెనకాల. ముఖ్యంగా మాతో పాటు లెక్చరర్స్ కూడా అంతే హార్డ్ వర్క్ చేశారు, మేము అంతే హార్డ్ వర్క్ చేసాము. ముఖ్యంగా నా ఈ విజయాన్ని మేనేజ్మెంట్తో కానీ, లెక్చరర్స్తో కానీ, నా పేరెంట్స్తో కానీ అందరికీ అందేలా చేస్తున్నాను. నా ఈ సక్సెస్కి కారణం మా ఫాదర్ అని నేను చెప్పుకుంటా. ఎందుకంటే చిన్నప్పుడు నాకు చదువు అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. 5th క్లాస్లో
నాకు చదువు చెప్పింది మా నాన్నే. ఈజ్ ఎ లెక్చరర్, ఫిజిక్స్ లెక్చరర్. సో ఈ సక్సెస్కి ఆయనే ఫౌండేషన్ వేసాడని నేను గర్వంగా చెప్పుకుంటా. థ్యాంక్స్ టు మై ఫాదర్. ఇక్కడ ఉన్న డైరెక్టర్ సార్కి మరియు లెక్చరర్లకి గుడ్ ఈవినింగ్. నా పేరు గుండారెడ్డి ప్రియాంక. నేను ఈ రిజల్ట్ తెచ్చుకున్నందుకు మా నాన్నగారు ఎంత సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్కు ప్రకాశం జిల్లా నుంచి 8 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఒంగోలులోని ఆక్సిలియం స్కూల్లో జరిగిన జిల్లా స్థాయి ఇన్స్పైర్ ప్రాజెక్టులకు మొత్తం 79 ప్రాజెక్టులు వచ్చాయి. వీటిలో 8 ప్రాజెక్టులను అత్యుత్తమమైనవిగా ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నారు. బేస్తవారిపేటలోని కేజీబీవీ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలకు చెందిన ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. తిప్పాయిపాలెం, మాచవరం, మంగమూరు, వెలిగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు కృష్ణవేణి, నలంద హైస్కూల్కు చెందిన ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. చిత్తూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ ప్రాజెక్టుల ప్రదర్శనలో జిల్లా నుంచి ఎంపికైన 8 ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించనున్నారు. డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ కార్యక్రమంలో ఈరోజు 93 ప్రాజెక్ట్స్ ప్రజెంట్ చేశారు. ఒక 5,000 మంది స్టూడెంట్స్ అందరూ కూడా సందర్శించారు. మనకు వచ్చినటువంటి టీమ్ ఆఫ్ వర్క్లో డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ రమేష్ గారు మరియు వారి కమిటీ ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ వర్క్ సహాయ సహకారాలతో డివైఈఓ ఆధ్వర్యంలో మరియు డిసిఈబి గారు మరియు మన ఎంఈఓ గారు మొత్తం డిస్ట్రిక్ట్ లోకల్ అఫీషియల్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళని ఉత్తేజపరిచి మన ఇచ్చినటువంటి కార్యక్రమంలో సైన్స్ ప్రాజెక్టు ఏమైతే ఉన్నాయో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని మనకి ఢిల్లీ నుండి వచ్చినటువంటి స్టేట్ అబ్జర్వర్ వారి ద్వారా అప్రిషియేషన్స్ పొందుతూ ఉన్నటువంటి 93 ప్రాజెక్టుల్లో 8 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ చేయబడి ఉంది. అటువంటి ఆ విద్యార్థులందరినీ కూడా పేరెంట్స్ని సంబంధిత ఉపాధ్యాయుల్ని కూడా అభినందిస్తూ నేను తయారు చేసిన ప్రాజెక్ట్ పేరు రెయిన్ ప్రొటెక్టర్ ఫర్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్. ఎప్పుడైనా సరే ఫార్మర్స్ పంటని హార్వెస్ట్ చేసిన తర్వాత వాటిని ఆరబెట్టాల్సిన అవసరం ఉంది. అలాంటి సమయాల్లో సడన్గా రెయిన్ఫాల్ కనుక పడితే కనుక వాళ్ళు పండించిన క్రాప్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. సో దానివల్ల ఎంతో ఎకనామికల్ లాస్ వస్తుంది ఫార్మర్స్కి. దాన్ని అన్నింటినీ కూడా ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి నేను ఈ ప్రాజెక్ట్ చేశాను, రెయిన్ ప్రొటెక్టర్ ఫర్ అగ్రికల్చర్ ఫీల్డ్స్. ఈ ప్రాజెక్ట్ యొక్క సహాయంతో క్రాప్ని వాటిని మనం రెయిన్ అనేది అబ్జర్వ్ చేసి రిసీవ్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని ఒక రిలేకి పంపిస్తుంది. ఆ రిలే మోటార్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఆ ఈ ఇన్ఫర్మేషన్ ఎమ్మటే మోటార్ ఆన్ అవుతుంది. ఆ మోటార్ ఆన్ అయిన తర్వాత వెంటనే ఆటోమేటిక్గా రూఫ్ అనేది ఒకటి ఆ పండించిన పొలం మీద కవర్ చేసేస్తుంది వర్షం పడినప్పుడు. ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ కూడా ఒక ఫార్మర్ సార్. ఇలా ఎప్పుడైనా సెలవులకు వెళ్ళినప్పుడు తను కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఎస్ సార్. చేయాలని ఆలోచన వచ్చింది. మాకు ప్రాజెక్ట్ అసలు ఎలా గైడెన్స్ ఎలా చేయాలి, ఎలా చెప్తే బాగుంటుంది అన్నీ సారే చూసుకుంటాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. దానికి తగిన ప్రయత్నం కూడా చేస్తాను. ఈ సైన్స్ ఫేర్లో నేను ఒక ప్రాజెక్ట్ చేశాను. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటిదంటే హ్యాండ్ టాక్ సిస్టమ్. ఇప్పుడు మనము మూగీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళకి ఏదన్నా అవసరం ఉన్నా మనల్ని అడిగినా మనకేం అర్థం కాదు. అందువల్ల నేను అనేది ఒక ప్రాజెక్ట్ చేశాను. ఆ ప్రాజెక్ట్ ద్వారా దానికి 4 డైరెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క డైరెక్షన్కి ఒక్కొక్క సౌండ్ ఉంటుంది. ఆ సౌండ్ అతనికి ఏ సౌండ్ కావాలనుకుంటే ఆ సైడ్ తిప్పితే వచ్చేసిద్ది ఆ సౌండ్. అందుకోసం నేను దీన్ని ఇన్వైట్ చేశాను. థ్యాంక్ యూ. అంటే చాలామంది మాట్లాడకుండా సహాయం చేయకుండా కొంతమంది చనిపోతారు కానీ పెద్ద ఆపదలలో ఉంటాయి. అందుకని నేను ఈ ప్రాజెక్ట్ చేశాను. అంటే ఇప్పుడు నువ్వేమైనా ప్రాక్టికల్గా చూసావా? ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటే? నేను చూశాను. అందుకే ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు? నేను చేసింది పక్కన వాళ్ళ హెల్పింగ్ అండ్ నేచర్ అనేది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేరు కదా, ఆ సెన్సార్ నుండి అనేది హెల్ప్ మీ అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ద్వారా పక్కన వాళ్ళు చూసి
రోడ్ దాటించడం. హెల్ప్ చేసే విధంగా. ఎస్ ఎస్. మీకు ఇది ప్రాజెక్ట్ చేయడానికి మీ సార్ ఏ విధంగా దోహదపడ్డారు, సహాయం చేశారు? మా సార్ సహాయం చేశారు. అదే విధంగా ఇక్కడికి వచ్చి కాంపిటీషన్ చేయడానికి నాకు థీమ్ అనుకున్న తర్వాత దానికి సార్ ఏ డైరెక్షన్ ఇచ్చారు? సారు నువ్వు చేయగలవు అని నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ చేశారు సార్. దానికి మెటీరియల్ ఏమన్నా ఎలా సమకూర్చారా? సమకూర్చారు సార్. రేపు స్టేట్కి ఎంపిక అవడం ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు? నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. స్వల్ప విరామం. నిన్ను చూడాలని తప్పించే నా కనులకు ఎలా చెప్పను నువ్వు నా ఎదలోనే ఉన్నావని, నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్ళి పొమ్మంటుంది ప్రేమ, నీకోసం మళ్ళీ మళ్ళీ మరణిస్తాను, ఎన్నిసార్లైనా జన్మిస్తాను. ఇలా ప్రేమని హృదయంగా వర్ణిస్తారు కవివరేణ్యులు. ఎవరెంతగా నిర్వచించినా కవితలల్లినా పూర్తి కాని ఓ మహత్తరమైన భావనే ప్రేమ. 2 అక్షరాలతో మొదలై 2 మనసులను పెనవేసే మహామంత్రం. ఇతిహాసాల నుంచి నేటి వరకు ఎంతోమంది ఆ జపం చేసిన వారే ప్రేమికులై తరించిన వారే. అందుకే ప్రేమికుల కోసం ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. ఇష్టపడిన వారికి తమ ప్రేమను వ్యక్తం చేయడానికి వ్యాలంటైన్ డే ప్రేమికుల దినోత్సవం అనుకూలమైందిగా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవంగా జరుపుకోవడం వెనుక అసలు విషయం వేరే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు జరుపుకుంటారు. ఇష్టపడిన వారికి తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఆ రోజే అనుకూలమైందిగా భావిస్తారు. ఇంతకీ ప్రేమికుల రోజుకి ఉన్న చరిత్ర ఏమిటి అనేది చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. వ్యాలంటైన్ పేరు ప్రేమికుల రోజుకు పర్యాయ పదంగా మారిపోయింది. ఇంతకీ వ్యాలంటైన్ ఎవరు? 3వ శతాబ్దంలో రోమ్ నగరంలో నివసించి సెయింట్ వ్యాలంటైన్ ఒక క్రైస్తవ ప్రవక్త అని చాలా మంది నమ్ముతారు. ఆ కాలంలో 2వ క్లాడియస్ పాలనలో రోమ్ సామ్రాజ్యం ఉండేది. పురుషులు వివాహాలు చేసుకుంటే మంచి సైనికులు కాలేరన్న భావనతో ఆయన వాటిని నిషేధించారు. పురుషులు పెళ్లిళ్లు చేసుకోకూడదన్న రోమన్ చక్రవర్తి ఆదేశాలు వ్యాలంటైన్ కు నచ్చలేదు. దీంతో చక్రవర్తి ఆదేశాలను ధిక్కరించి రహస్యంగా పెళ్లిళ్లు జరిపించారు. ఈ విషయం తెలుసుకున్న చక్రవర్తి వ్యాలంటైన్ ని చెరసాలలో పెట్టి మరణ శిక్ష విధించారు. అయితే జైల్లో జైలరు కుమార్తెతో వ్యాలంటైన్ ప్రేమలో పడ్డారు. ఫిబ్రవరి 14న మరణశిక్ష అమలు చేయటానికి ముందు వ్యాలంటైన్ తన ప్రియురాలికి ప్రేమలేఖ పంపించాడు. ఫిబ్రవరి మధ్యలో రోమన్లు లూపర్ కాలియా అనే వేడుకను చేసుకునేవాళ్లు. ఈ వేడుకల్లో భాగంగా కాగితంపై అమ్మాయి పేరు రాసి వాటిని ఒక బాక్స్లో వేసేవారు. తర్వాత అబ్బాయిలు వచ్చి ఆ చీటీలు తీసేవారు. ఆ స్లిప్పుల్లో ఏ అమ్మాయి పేరైతే ఉంటుందో ఆ యువతి అతడికి ప్రేయసిగా ఉంటుంది. ఇలాంటి జంటలు కొన్నిసార్లు వివాహాలు కూడా చేసుకునేవాళ్లు. ఈ సాంప్రదాయం నుంచి వ్యాలంటైన్స్ డే వచ్చిందని కొందరు బలంగా నమ్ముతారు. ఫిబ్రవరి 14న సెయింట్ వ్యాలంటైన్ మరణించడంతో అతడికి గుర్తుగా ఈ ఫెస్టివల్ ని జరుపుకోవాలని చర్చ్ సూచించింది. తమ ప్రేమని వ్యక్తం చేయడానికి సెయింట్ వ్యాలంటైన్ పేరు వాడటం మొదలుపెట్టారు. క్రమంగా అది వ్యాలంటైన్స్ డేగా స్థిరపడిపోయింది. వ్యాలంటైన్స్ డే అనేది తొలిసారిగా 496వ సంవత్సరంలో జరుపుకున్నారని చెప్తుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజును జరుపుకుంటున్న కొన్ని దేశాల్లో మాత్రం దీనిని నిషేధించారు. ముస్లింలు అధికంగా ఉన్న దేశాలైన పాకిస్తాన్, సౌదీ అరేబియాలో నిషేధం కొనసాగుతోంది. వ్యాలంటైన్ డే ఇస్లాంకు వ్యతిరేకమని, ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఇండోనేషియాలోనూ దీనిపై వ్యతిరేకత పెరుగుతోంది. మన దేశంలోనూ ప్రేమికుల రోజున జంటగా కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామని కొన్ని హిందూ అతివాద సంఘాలు హెచ్చరిస్తున్నాయి. దీని కారణంగా విచ్చలవిడి శృంగారం, మద్యపానం పెరుగుతుందనేది వారి వాదన. శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 11 ఏళ్లు దాటి 12వ సంవత్సరానికి అడుగుపెట్టింది. 11 ఏళ్లుగా పట్టణంలోని ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులను స్వీకరిస్తూ అంచెలంచెలుగా ఎదిగి నేడు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపొందింది. ఈ సందర్భంగా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ చేపల వంశీకృష్ణ ఆసుపత్రి అభివృద్ధిలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. చిన్న హాస్పిటల్గా ప్రారంభమై ఈరోజు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపొందించడంలో ఎంతోమంది ప్రోత్సాహం ఉందని వంశీకృష్ణ అన్నారు. తమ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. 15 విభాగాలలో అత్యుత్తమమైన డాక్టర్లను తమ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నారని తెలిపారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా అందించడం జరుగుతుందని అన్నారు. ఆసుపత్రి సిబ్బంది కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
మన ప్రకాశం జిల్లా ప్రజలందరి సహకారంతో మన శ్రీరామ్ హాస్పిటల్ 11 సంవత్సరాలని దిగ్విజయంగా పూర్తి చేసుకొని 12 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ శ్రీరామ్ హాస్పిటల్ వారి 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ 11 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో మీరు అందించినటువంటి ఎనలేని సహాయ సహకారాలతోటి మన చిన్న హాస్పిటల్ సుందరభవన్లోని శ్రీరామ్ హాస్పిటల్ అనే చిన్న క్లినిక్ నుండి మన ఈరోజు మన గుంటూరు రోడ్లోని సత్యనారాయణపురంలో ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాయికి ఎదగడంలో మీరు అందించినటువంటి ఎనలేని కృషిని నేను ఎప్పుడూ మెరవలేము. ఈ క్రమంలో ప్రతి స్థాయిలోనూ ప్రతి సంవత్సరం కూడాను కొత్త మెషినరీని కానీ, అలాగే కొత్త ఎక్విప్మెంట్ని కానీ, అలాగే కొన్ని కొత్త స్పెషాలిటీ డాక్టర్లు కానీ రిక్రూట్ చేసుకుంటూ మన ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడాను మెరుగైన వైద్య సేవలు అందించడానికి మేమంతా కూడాను శాయశక్తుల ప్రయత్నిస్తూనే ఉన్నాము. అలాగే మేము ప్రతి నెల ఒక సుమారు 3 ఉచిత వైద్య శిబిరాలని మనం నిర్వహిస్తూ ఉన్నాము. ప్రతి నెల మొదటి గురువారం మన హాస్పిటల్లో జరిగే ఉచిత వైద్య శిబిరం అయితేమి, అలాగే మొదటి ఆదివారం కొత్తపట్నంలో జరిగే ఉచిత వైద్య శిబిరం, అలాగే 3వ ఆదివారం ఈద్ మూడు జరిగే ఉచిత వైద్య శిబిరంతో పాటు మనం క్రమం తప్పకుండా కూడా ఏ అకేషన్ వచ్చినా కానీ మన మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ఉన్నాము. ఉచిత వైద్య సేవలు అందించడమే కాకుండా ఖరీదైన టెస్టులు కూడా థైరాయిడ్ టెస్టులు కానీ, ఈసీజీ టెస్టులు కానీ, అలాగే యూరిక్ యాసిడ్ టెస్టులు కానీ, షుగర్ టెస్టులు కానీ ఉచితంగా మనం ప్రజలకు అందిస్తూ ఉన్నాము. ఇలా అవసరమైన అందరూ కూడాను మా శ్రీరామ్ హాస్పిటల్ అనేది మీ అందరికీ వినుదన్నుగా ఉండి మమ్మల్ని ఆదరించిన మా ప్రజలందరూ కూడాను మా సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తూనే ఉన్నాము. మా ఈ ప్రయాణంలో మీరందరూ సహకరించి మరొకసారి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ ఆశీర్వాదాలు మా మీద ఎల్లవేళ ఎలాగే ఉంచాలని చెప్పని కోరుకుంటూ ప్రస్తుతం మన 2 డిపార్ట్మెంట్ల స్టార్ట్ అయిన మన శ్రీరామ్ హాస్పిటల్ ఇప్పుడు 15 డిపార్ట్మెంట్లతోటి మీ ముందుకు వచ్చింది. మీ ఆధారమానాలు ఎలాగే కొనసాగించాలి. పర్చూరు మండలం చెరుకూరులో జరిగిన 4వ విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ పాల్గొని డ్వాక్రా మహిళలకు చెక్కులను అందజేశారు. మండలంలోని డ్వాక్రా మహిళలందరూ ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చారు. డ్వాక్రా మహిళ బిళ్ళ సావమ్మ మాట్లాడుతూ తాను 3 విడతల్లో చేయూత డబ్బులు అందుకుని వాటితో కూరగాయలు పండించి జీవనం సాగిస్తున్నట్టు వెల్లడించారు. తాను అనారోగ్యంతో ఏ పని చేయలేక బాధపడుతున్నట్టు తెలిపారు. తమ పిల్లలు బూట్లు తొడుక్కొని బెల్ట్ పెట్టుకొని స్కూల్ బ్యాగుతో ఇంగ్లీష్ మీడియం బడికి పోతుంటే చాలా ఆనందంగా ఉప్పొంగిపోయేదాన్ని తెలిపారు. తమ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి తాము ఏ ఉద్యోగం చేస్తున్నామో తెలియక అప్పుడప్పుడు మురిసిపోయేదాన్ని అన్నారు. తమ బతుకులు బాగుపడాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చేయలేదని అన్నారు. జగన్ పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన మాటకు కట్టుబడి కరోనా వచ్చినా రుణమాఫీ చేశారని తెలిపారు. గత పాలకులకు ఇప్పటి పాలకులకు ఎంత తేడా ఉందో ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆమంచి మహిళలను కోరారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పరిపాలనా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి గారు నీవు మాకు పెట్టిన భిక్ష నీవు మాకు పెట్టిన భిక్ష ఇంగ్లీష్ మీడియం చదివించానయ్యా. నేను ఏ ఫీజు కట్టలేని స్థితి పోని మా పిల్లలు ఇంటికి వచ్చి ఇంగ్లీష్ మాట్లాడుతుంటే రుణమాఫీ చేస్తారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు హామీని నెరవేర్చకపోతే మీరు అప్పులు పాలై మీకున్నటువంటి గ్రూపులు డిగ్రేడ్ అయిపోయి బ్యాంకుల్లో మీరు పరపతి కోల్పోతే ఈ విషయాన్ని పాదయాత్ర సందర్భంగా జగన్ గారి దృష్టికి మీరు తీసుకొస్తే ఆయన స్పందించి మీరు నాకు అవకాశం ఇస్తే తప్పకుండా 2019లో నేను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడితే తప్పకుండా ఈ రుణమాఫీ చేస్తానని చెప్పి మీకు మాట ఇవ్వటం, దానికి కట్టుబడి కరోనా రూపంలో కొన్ని కోట్ల మందిని అలానే కొన్ని లక్షల కోట్ల పరిశ్రమల్ని మూతపట్టడం ద్వారా మన ఆదాయాన్ని కోల్పోయినప్పటికీ కూడా ప్రపంచం మొత్తం చిగురుటాకులాగా వణిగిపోయింది. జగన్ గారు చెప్పిన మాటకి కట్టుబడి ఈ ఆసరా రూపంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించినటువంటి రుణాన్ని మాఫీ చేసే క్రమంలో ఈరోజు మనం 4వ విడత కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఒక పర్చూరు నియోజకవర్గంలోనే 203,39 లక్షల రూపాయలు ఈ రుణమాఫీ జరిగితే ఈ ఒక్క రుణమాఫీ అనే కాదు, మీరు ఒకసారి గత పాలకులు
అంటే ఈ 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 10 నెలలు అనుకోండి, గతంలో 5-10 సంవత్సరాలు లేకపోతే మీకు గుర్తున్నంత వరకు ఒక 20 సంవత్సరాల పరిపాలనను మీరు బేరీజ్ చేసుకొని ప్రభుత్వ పరంగా ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో సంక్షేమ పథకాలు కానీ అనేక రకాలైనటువంటి సేవలు కానీ అలానే అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎప్పుడు ఎలా జరిగాయి ఇప్పుడు ఎలా జరుగుతుంది అనేది మీరు ఆత్మపరిశీలన. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. విద్య, జ్ఞానం, సంపద ఎంత ఉన్నా వినయం, విధేయత, మానవత్వం లేకపోతే మనిషికి విలువ ఉండదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.